పోలీసులు నోటీస్ ఇవ్వడంతో అల్లు అర్జున్ ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. లీగల్ టీంతో సమావేశం అయ్యారు అల్లు అర్జున్. రేపు విచారణకు వెళ్లిన సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో ఆయన లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆయన తన లీగల్ ఎక్స్పర్ట్స్ భేటీ అయ్యారు ఈరోజు కొద్దిసేపటి క్రితం. రేపు జరగబోయేటటువంటి విచారణలో పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, తాను ఏ విధంగా సమాధానాలు చెప్పాలనే దానిపై లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ఇంటి నుంచి. డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన 4 వారాల మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఇప్పటికే ఈ ఘటనలో అల్లు అర్జున్ను డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అక్కడ 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక తనపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు. దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ నెల 27 వరకు బన్నీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు. రైట్, ప్రస్తుతం బన్నీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రేపు 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన హాజరు కావాల్సింది పోలీసుల ముందు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు వివరాలు అందించడానికి. రమేష్, ఏంటి నోటీసుల్లో ఏమని పేర్కొన్నారు? సాధారణంగా ఈ విధంగా అంటే బెయిల్ మీద ఉన్నప్పుడు లీగల్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి విచారణకు రమ్మన్నప్పుడు? అయితే రేపు అల్లు అర్జున్ ని తమ ఎదుట హాజరు కావాలని చెప్పి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నోటీసుల మేరకు రేపు అల్లు అర్జున్ సంబంధించి అంటే హాజరవుతారా లేదని సంబంధించి ఇప్పుడు కనుక కాసేపు సమాచారం లేదు. కానీ రేపు రావాలని చెప్పి కూడా పోలీసులు మాత్రం ఇప్పటికే నోటీసు ఇచ్చారు. అయితే అటు హైకోర్టులో మధ్యంతర బెయిల్ ఇస్తున్న సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని చెప్పడం జరిగింది. అంతేకాక ఈ విచారణ కొనసాగించవచ్చని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే బెయిల్ ఇస్తున్న సమయంలో అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణ సహకరించాలని చెప్పిన నేపథ్యంలో ఇవాళ పోలీసులు విచారణ కొరకు రావాలని చెప్పి కూడా అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే రేపు ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని చెప్పి కొంత ఎవిడెన్స్ అంటే మీ దగ్గర ఎవిడెన్స్ కావచ్చు, మీ దగ్గర విషయాలు కావచ్చు, వీటిని తీసుకొని మీరు తమ ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా చిక్కడపల్లి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన రాజన్ నాయకుడు ఈ మేరకు అల్లు అర్జున్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసుల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇంట్లో ఒక లీగల్ టీం పూర్తిగా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోబోతున్నారు. లీగల్ టీం సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళతో భేటీ కావడం జరిగింది. ఫర్దర్ గా ఏం చేయాలి, ఎలా చేయాలి, తర్వాత అల్లు అర్జున్ సంబంధించి అంటే రేపు పోలీసులు వేయబోయే ప్రశ్నలు కావచ్చు, రేపు పోలీసులు అడగబోయే దాని గురించి కావచ్చు, వీటన్నిటి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే అటు నోటీసుల కాపీ ఏమైనా మనకు అందిందా? దాంట్లో ఏమని పొందుపరిచారు? ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే పోలీసులు ఒక 10 నిమిషాలు వీడియో రిలీజ్ చేశారు ఏం జరిగిందని. అసలు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ ఎట్లా పెడతారని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇది ఇంతటితో అయిపోలేదని ఒక హింట్ కూడా ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఇంకొంచెం టిపికల్ గా వెళ్లే పరిస్థితి కనపడుతున్నట్లుగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అంటే ఫర్దర్ గా ఏం చేస్తారు ఏంటనే విషయం కూడా తెలియపోయినప్పుడు ప్రస్తుతానికి బెయిల్ పై 4 వారాల బెయిల్ పై మధ్యంతర బెయిల్ పైన ప్రస్తుతం అల్లు అర్జున్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే హైకోర్టు ఉంది. అయితే నోటీస్ కాపీ పోలీసులు ఏమి ఇచ్చారు, నోటీసులో ఏముందనే విషయం కూడా మనకి ఖచ్చితంగా తెలియదు. అంటే పోలీసుల విచారణకు తప్పనిసరిగా సహకరించాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ లో ఉంది నేపథ్యంలో ఆ మేరకు పోలీసులు ఇతనికి అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో రాత్రి 9:30 సమయంలో అటు అల్లు అర్జున్ అటు లోపలికి ఎంటర్ కావడం జరిగింది. ఆ క్యాంపస్ లోపలికి ఎంటర్ అవుతున్న సమయంలో అక్కడ అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ మొత్తంగా అక్కడున్న పబ్లిక్ ని పక్క జరుపుకుంటూ లోపలి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ముందు నుంచి పైన అప్పర్ బాల్కనీకి వెళ్ళిపోయి అక్కడ సినిమా చూడడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు చెప్పిన తర్వాత అక్కడి నుంచి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఒక మహిళ అంటే ఈ తోపులాట్లో కావచ్చు లేకుంటే సబ్స్టేషన్ లో కావచ్చు అక్కడ ఉన్న ఒక రేవతి ఆ మహిళ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కుమారుడైన శ్రీతేజ 9 సంవత్సరాల శ్రీతేజ అతను మొత్తంగా శ్రోతకు పడిపోవడంతో పోలీసులు సిపిఆర్ చేసి అతన్ని ఎవరైతే ఆ స్పృహ లేకుండా ఉన్న ఆ లేడీని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. లేడీ చనిపోయినట్టు డిక్లేర్ చేశారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ 9:30 నుంచి అతను వెళ్లిపోయే వరకు ఏం జరిగిందన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలోనే పోలీసులు అటు నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం. రేపు పోలీసులు పిలిచి అల్లు అర్జున్ ఏమని ప్రశ్నిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. టాలీవుడ్ ప్రముఖులంతా సీఎంను కలవాలనే ఆలోచనలో ఉన్నారా?
దిల్ రాజు హైదరాబాద్కు వచ్చాక దిశగా అడుగులు వేస్తారంటే అవునని అంటున్నారు కొందరు నిర్మాతలు. మరోవైపు బెనిఫిట్ షోలు రద్దు చేయాలంటూ ఏపీ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. ఇన్ఛార్జ్ దీపాదాస్తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆయన గాంధీభవన్కు వెళ్ళిన ఆవిడతో మాట్లాడడం కుదరలేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ పై కేసు, షోలపై సర్కారు నిర్ణయం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు సర్కారుతో చర్చించే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. అమెరికాలో ఉన్న ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్కు వచ్చాక సీఎంను కలవాలని భావిస్తున్నారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశముందని నిర్మాత నాగవంశీ అంటున్నారు. అన్నాను కదా మ్యామ్, దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా అయితే బెనిఫిట్ షోలపై ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. సినీ కార్మికుల కోసం మొదలుపెట్టిన బెనిఫిట్ షో ఇప్పుడు కొందరికి వ్యాపారంగా మారిందని టీడీపీ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తెలంగాణ ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నానని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది నిజమైతే అల్లు అర్జున్ పై చర్య కరెక్టేనన్నారు. బెనిఫిట్స్ నిర్వచనం మీరు మార్చేసి ఇవాళ ప్రభుత్వాల మీద బరువు చేయడం ధర్మాన్ని అడుగుతున్నాను. అంచేత నేను అదేది వేయండి, బెనిఫిట్స్ వద్దని అనట్లేదు. మా పల్లాగారు చెప్పారు బెనిఫిట్స్ పర్మిషన్ ఇవ్వనండి, కానీ ఆ బెనిఫిట్స్ వచ్చే లాభాలని ప్రజా సంక్షేమానికి ఉపయోగపడండి. లేదు మేము సినిమా నిర్మాతలు నష్టపోతున్నాం అంటే నష్టపోయిన నిర్మాతలకు ఇవ్వండి. కొన్ని వందల నిర్మాతలు సినిమాలు పోయి ఫెయిల్ అయిపోయి ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు సహాయం చేయండి. మాట్లాడింది అంతా వాస్తవాలే వారికి తెలిసి వాస్తవాలు వారు మాట్లాడి ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకున్న చర్యని సమర్థించవలసిన అవసరం ఉంది. ఎవరైతే రెస్పాన్సిబుల్లో దీనికి ఇన్సిడెంట్కి, దురదృష్టకరమైన ఇన్సిడెంట్కి రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయని వాళ్ళపైన చర్య తీసుకోవడంలో తప్పులేదు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి కేసులో అరెస్టైన వారికి బెయిల్ వచ్చింది. 6 నిందితులకు 10,000 చొప్పున పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థి సంఘాల దాడి ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బన్నీ ఇంటి ముందు భద్రతను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి డ్యామేజీ కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిసి మాట్లాడేందుకు ఆయన గాంధీ భవన్ కు వచ్చారు. కానీ ఆమె మాత్రం అల్లు అర్జున్ మామతో మాట్లాడడానికి నిరాకరించారు. దీంతో గాంధీ భవన్ నుంచి బన్నీ మామ నిరాశతో వెళ్లిపోయారు.